ఫస్ట్ పాయింట్, అసలు నేను జాబ్ ఇప్పినంటే నా దగ్గరకు రాదు. అంటే ఖచ్చితంగా నేను జాబ్ ఇప్పిస్తాననే చెప్పాలి. అలా చెప్తేనే నా దగ్గరకు వస్తారు. ఇది రియాలిటీ. రండి, నేను చూపిస్తాను. నా ఆఫీస్లోకి వచ్చి కూర్చోండి, నేను ఎందుకు రాదో చూపిస్తాను. వస్తుంది. కొద్దిమందికి జాబులు వస్తాయి, ఫేక్ పెట్టుకొని ప్రాక్సీలు పెట్టుకొని పోతారు. కానీ నెక్స్ట్ డే వాడికి ఇంకొకటి కావాలి సపోర్ట్. ఆ సపోర్ట్ దొరకపోతే వారంలో ఫస్ట్ నేను చెప్పినట్లుగా జాబ్ నీకు రాదు అంటే ఎవరు జాయిన్ అవ్వరు. జాబ్ వస్తుంది అంటేనే జాయిన్ అవుతారు. 100 మెంబర్స్లో ఎంతమందికి జాబ్ వస్తుంది? 1%, 10%, 50%, 100%. అంటే ఒక బ్యాచ్లో ఒక 10 మెంబర్స్ జాయిన్ అయితే 5 to 7 మెంబర్స్ ప్లేస్ అయ్యే రేషియోని చూశాను. నేను ఇప్పటి వరకు ట్రైన్ చేసిన వాటిల్లో మ్యాక్సిమం 50% to 70% ఆఫ్ రేషియోని చూశాను బ్యాచ్కి. సార్, ఇప్పుడు మీ దగ్గర చాలామంది జాయిన్ అవుతున్నారు కదా సార్, వాళ్ళందరికీ 100% సక్సెస్ రేట్ ఉంటుందా? లేదా మీ దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలి, మాకు 100% జాబ్ ఇప్పగలరా అంతమందికి మీరు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది నేను తరచుగా వింటున్న క్వశ్చనే. ఎందుకంటే ఫస్ట్ పాయింట్, అసలు నేను జాబ్ ఇప్పినంటే నా దగ్గరకు రారు. అంటే ఖచ్చితంగా నేను జాబ్ ఇప్పిస్తాననే చెప్పాలి. అలా చెప్తేనే నా దగ్గరకు వస్తారు. ఇది రియాలిటీ. అయితే సరే, జాబ్ ఇప్పిస్తున్నానని చెప్పాను. చెప్పిన తర్వాత మీరు నా దగ్గర జాయిన్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ జాయిన్ అయ్యారు. 100 మెంబర్స్లో ఎంతమందికి జాబ్ వస్తుంది? 1%, 10%, 50%, 100%. నేను ఇప్పటి వరకు ట్రైన్ చేసిన వాటిల్లో మ్యాక్సిమం 50% to 70% ఆఫ్ రేషియోని చూశాను బ్యాచ్కి. అంటే ఒక బ్యాచ్లో ఒక 10 మెంబర్స్ జాయిన్ అయితే 5 to 7 మెంబర్స్ ప్లేస్ అయ్యే రేషియోని చూశాను. అండ్ లీస్ట్గా 2 to 3% రేషియోని చూశాను. అయితే ఏంటి సార్, అంటే 10 మందిలో 2-3 ప్లేస్ అయితే 7 ప్లేస్ అవ్వట్లేదా? అవ్వట్లేదు. ఎందుకు? మరి ఇంకొక బ్యాచ్లో 7 to 8 మెంబర్స్ ప్లేస్ అవుతున్నారు కదా, మరి అది చూడరేంటి? ఎందుకు ప్లేస్ అవుతున్నారు? ఒక బ్యాచ్ చూస్తాం సార్, పొద్దున వస్తారు, ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ చేస్తారు. ఎట్లా వాడతారంటే నన్ను, సార్ ఈ క్వశ్చన్ ఏంటి ఎలా ఉంటుంది, ఏంటి ఒక రోజులో ఒక 10 సార్లు నుంచి 20 సార్లు ఇంటరాక్ట్ అవుతారు. ల్యాబ్ని ఎలా వాడతారంటే వాళ్ళ సొంత ఇంటిలాగా వాడుకుంటారు. పొద్దున వస్తారు. కొంతమంది అయితే లీనియన్స్ తీసుకొని, సార్ మీకు ఆఫీస్ లేకపోతే పర్లేదు సార్, కీస్ ఇవ్వండి, నేను ల్యాబ్ ప్రిపేర్ అవుతాను. సార్ నేను ఒక్క క్లాస్లో కాదు సార్, 2 క్లాసులో వింటాను సార్, 3 క్లాసుల్లో వింటాను సార్, సేమ్ సబ్జెక్టే కదా సార్. సార్ ఈరోజు నేను ఇంత చదివాను సార్, నన్ను మాక్ ఇంటర్వ్యూ తీసుకోండి సార్. ఎందుకు రాదండి ఇట్లా చేస్తే? రాదా? రండి, నేను చూపిస్తా. నా ఆఫీస్లోకి వచ్చి కూర్చోండి, నేను ఎందుకు రాదో చూపిస్తా. సరే, 1 మంత్కు రాదు, 2 మంత్స్కి రాదు, 3 మంత్స్కి రాదు, 6 మంత్స్కి వచ్చుద్ది కదా ఇలా చేస్తే. ఏమి రానోడికే జాబ్ వస్తుంటే ఇంత కష్టపడుతున్నప్పుడు మనం నమ్మే దైవం మన వైపు ఉండదా సార్? ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు మన వైపు ఉండదా సార్? ఇంత డెడికేటెడ్గా, ఇంత కాన్సన్ట్రేటెడ్గా, ఇంత కన్సిస్టెన్సీగా మనం ప్రాక్టీస్ చేస్తే దేవుడు మన వైపు ఎందుకు చూడాడు సార్? ఎవడో ప్రాక్సీ చేయించుకునేవాడి వైపు చూసినప్పుడు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇది నేను కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నాను, ఏదో మిమ్మల్ని ఎంగేజ్ చేయడానికి మాట్లాడలేదు. ఎందుకంటే ఎంతోమందిని నేను చూశాను, వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసా? పొద్దున వస్తారు, 3 to 4 అవర్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తారు, 1 or 2 అవర్స్ క్లాస్ వింటారు, ఈవెన్ సండేస్ అయినా వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సార్ 2-3 మంత్స్ తేడా అంతే, ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. వస్తుంది. కొద్దిమందికి జాబులు వస్తాయి, ఫేక్ పెట్టుకొని ప్రాక్సీలు పెట్టుకొని పోతారు. కానీ నెక్స్ట్ డే వాడికి ఇంకొకటి కావాలి సపోర్ట్. ఆ సపోర్ట్ దొరకపోతే వారంలో జాబ్ పోద్ది. జాబ్ పోతే ఇన్స్టిట్యూట్ వాడు ఏం చేయలేదురా అని చెప్పడం, జాబ్ వస్తే ఇన్స్టిట్యూట్ వాడు ఏం చేయలేదురా మళ్ళీ నేనే చేసుకున్నారా అని చెప్పడం. కామెడీ ఏంటో తెలుసా? జాబ్ వచ్చినా జాబ్ రాకపోయినా ఇన్స్టిట్యూట్ వాడికి క్రెడిట్ ఇవ్వరు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ నేను చెప్పినట్లుగా జాబ్ నీకు రాదు అంటే ఎవరు జాయిన్ అవ్వరు. జాబ్ వస్తుంది అంటేనే జాయిన్ అవుతారు. కాబట్టి అందరూ జాబ్ వస్తుందనే చెప్తారు, అందుకే 100% జాబ్ ప్లేస్మెంట్. లేకపోతే అదేమన్నా 100% జాబ్ వస్తే ఇంకేముంది సార్, కోట్లు మేము ఎక్కడ ఎందుకుంటాం? ఇట్స్ కరెక్ట్ కదండి, అది కరెక్ట్ అయితే కాదు. ఖచ్చితంగా ఎవరైతే దాని మీద భక్తి శ్రద్ధలు చూపిస్తారో, దానికి సంబంధించిన కంటెంట్ నేర్చుకుంటారో, ప్రాపర్గా కన్సిస్టెన్సీగా దాని మీద నిలబడతారో,
వాళ్ళకి జాబ్ వస్తుంది. కానీ నా సైడ్ నుంచి నేను చెప్తుంది, నువ్వు లీస్ట్ పర్సెంట్ అనుకున్నా పర్లేదు. కొన్ని బ్యాచెస్లో 7 to 8% అవుట్ ఆఫ్ 10, కొన్ని బ్యాచెస్లో 3 to 4% ఉంది. అది కేవలం వాళ్ళు చేసే పనిని బట్టే. నేను 6 ఏళ్లలో కనీసం 2000 నుంచి 3000 మందిని ప్లేస్ చేశాను నా సబ్జెక్ట్లో. నా సబ్జెక్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ స్ప్లంక్. ఇందులో దాదాపుగా 60 to 65% ఎంప్లాయీస్ నా స్టూడెంట్స్. అసలు గట్టిగా చెప్పాలి అనుకుంటే మీరు ఓవర్ యాక్షన్ అనుకుంటారు. సిస్కో వాళ్ళు మొన్న కొన్నారు ఆ కంపెనీని, $28 బిలియన్ పెట్టుకున్నారు. సిస్కో వాళ్ళు ఎట్లా కొన్నారు? అది ఫేమస్ అయితేనే కదా. ఆ ఫేమస్ ఎవరు చేశారు? 6 ఏళ్ల క్రితం అసలు స్ప్లంక్ అనేది తెలియదు. 60 నుంచి 65% వర్క్ చేస్తున్నారు కాబట్టి దానికి ఒక ఎలివేషన్ వచ్చింది, జాబ్స్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాయి, అంతా సిస్కో కంట్లో పడింది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు సార్, కంటెంట్ని పుల్ చేసుకొని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తే నేను మీతో ఉంటా. 100% నా ఇన్స్టిట్యూట్ మీతో ఉంటుంది, నా ప్రొవోక్ నీతో ఉంటుంది, జాబ్ వస్తుంది, వచ్చేదనక నీతో ఉంటా. అందుకనే మా దాంట్లో జాయిన్ అవ్వడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవెన్ జాబ్ రాకపోయినా మమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు. ఎందుకంటే మేము అంత ఎఫర్ట్స్ స్టూడెంట్ మీద చూపిస్తాం. ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ల్యాబ్ యాక్సెస్, ఎప్పుడు వచ్చినా కూర్చొని ప్రిపేర్ అయ్యే యాక్సెస్, వైఫై ఈవెన్ ఇంక్లూడింగ్ ఏసీతో సహా, ఇన్ని ఫ్లెక్సిబిలిటీస్. ఇంకా కుదిరితే ఒక్కొక్కరికి ఇద్దరికైతే ఏదైనా ఫుడ్ తెచ్చుకోండి అమ్మా అని హెల్పింగ్, ఇలాంటివి చేస్తున్నాం. ఒక హోమ్ ట్రీట్మెంట్ ఉంది, ఒక 1-to-1 ఇంట్రాక్షన్ ఉంది మన ఇన్స్టిట్యూట్లో. అందుకనే మన దాంట్లో మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉంది కాబట్టే జాబ్ వస్తుంది. సో మీరు మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలని చెప్పట్లేదు. సో మన ఇన్స్టిట్యూట్లో ఏదైతే ఫాలో అవుతున్నామో అది మీ లైఫ్లో కూడా మీరు ఫాలో అయితే ఇండివిజువల్గా 100% మీకు జాబ్ వస్తుంది. ఇది నా మాట. థ్యాంక్ యూ.